వినాయక చవితికి ముందు కొద్ది రోజుల పాటు ఓ గాసిప్ చక్కర్లు కొట్టింది. ఎవరో మహిళ చాంబర్ కౌన్సిల్‌ని సంప్రదిస్తున్నారని, ఓ దర్శకుడి భాగోతం బయట పెట్టబోతోందని. దాంతో ఎవరా దర్శకుడు? ఎవరా మహిళ? అని చాలామంది మీడియా జనాలు ఆరా తీశారు కానీ తెలియరాలేదు. అయితే దర్శకుడు కాదు, నృత్య దర్శకుడని ఐడియా రాలేదు. అప్పుడు తెలియలేదు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ జానీ ఉదంతం బయటకు వచ్చాక క్లారిటీ వచ్చింది. ఈ వ్యవహారం ముందు సినిమా పెద్దల చుట్టూ, కౌన్సిల్ ఛాంబర్ చుట్టూ కొన్నాళ్లు తిరిగినట్లు తెలుస్తోంది. అన్ని ఎవిడెన్స్‌లు బలంగా ఉండటం, క్రిమినల్ కేసుకు సంబంధించినది కావడంతో కొన్ని రాజీ యత్నాలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తోంది. కానీ చివరకు పోలీసుల దగ్గరికి వెళ్ళమని పెద్దలు ఆమెకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ పోలీసుల వద్దకు వెళ్లి తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు చూపించడంతో వ్యవహారం ముందుకు వెళ్ళింది. కేసుకు సంబంధించి చాలా పకడ్బందీగా అన్ని ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బలమైన క్రిమినల్ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉండడంతో ఈ కేసు పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉంది కేసు. జానీ మాస్టర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ జానీ మాస్టర్‌ని కేసు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించింది.